కాదు, దానికి ఎలాగే ఎటువంటి సివియర్ యాక్షన్స్ తీసుకోవాలో మేము కూడా తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ మీ అందరికీ కూడా తెలుసు, సుమారుగా 6,000 కోట్ల రూపాయలు ఉన్న ఆస్తుల్ని కేవలం 590 కోట్ల రూపాయలకి భయపెట్టి పిలిపించుకొని, అంటే అది ఎలాగ ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుంది అంటే, ఇప్పుడు ఎవరైతే జిఎంఆర్ గ్రూప్ కానీ కేవీ రావు గారి గ్రూప్ కానీ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన ఆడిటింగ్ రిపోర్ట్స్ని కూడా ఇంకొక ఎక్స్పర్సన్ చేస్తాడు. వాడు చేసి వీళ్ళు ఇంత పన్నులు ఎగవేస్తారని చెప్పి చూపిస్తాడు. అరే నాయన మేము అది చేయలేదు అని వీళ్ళు అంటారు. నువ్వు చేసావు, నువ్వు జైలుకి వెళ్తావు కాబట్టి నీ వాటాలన్నీ మాకు రాయని అంటారు. రాయని చెప్పేసి పిలిపించుకొని ఏదో అడిగి రాయించుకోవడం కాదు, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తారు. అయ్యో ఇతను ఇలా చేసేసాడని అది చెప్పేస్తారు. వీరికి మాట్లాడే అవకాశం కూడా ఉండదు. ఎంత భయపెడతారంటే, నీకు ఆల్రెడీ భోగాపురం కాంట్రాక్ట్ ఉంది కదా, ఇది కనుక రాయకపోతే అది కూడా క్యాన్సిల్ చేస్తామంటారు. అంటే ఎంత ట్రిగ్గర్ పెట్టి గన్ ఏదో పాయింట్ బ్లాక్లో పెట్టి ఎలా రాయిస్తారో అలా రాయించారు వాళ్ళు. రాయించుకొని మళ్ళీ అదే సేమ్ ఏదైతే ఆడిటింగ్ కంపెనీ ఇతను 900 కోట్లు కట్టాలని చెప్పారో అదే కంపెనీ 9 కోట్లు కడితే చాలని చెప్పింది వెంటనే. సో అంత క్లియర్ కట్గా మనం ఇన్ఫర్మేషన్ బయటకు వస్తున్నప్పుడు వీళ్ళు తప్పులు చేశారని చెప్పుకోవడానికి ఇప్పుడు ఎల్ఓసిసి తప్పేంటి? ఎవడో బయటకు వచ్చి ఎందుకు ఇచ్చారు, ఏం చేశారు? అవును, మరి వీళ్ళు దేశోద్ధారకులు, స్వతంత్రం కోసం పోరాడేవాళ్ళు కదా వీళ్ళు, అందువల్ల మేము ఆగాలి. ఈరోజు మరి దరిద్రం ఏంటంటే, ఆ 10 మంది రెడ్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే కొంచెం ఏంటది వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరి మీద కన్నేసి మొత్తం రాష్ట్రాన్ని దోచేయడానికి రెడీ అవుతున్నారు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్మ్గా యాక్ట్ చేస్తుంది. ఈరోజు అన్నీ కూడా బయటకు తీసుకొచ్చాము. సో ఈరోజు సిఐడి వాళ్ళు కూడా దాని మీద ఎంక్వైరీ పెట్టారు. అన్నీ ఎక్కడ మీరు ఎన్ని ట్వీట్లు పెట్టుకుంటే ఆ ట్వీట్లకే పరిమితం అవుతారు. ఏదో రోజు జైలు నుంచి కూడా మీ తరపున ఎవడో ఒకటి బయట ట్వీట్లు పెట్టే పరిస్థితి వస్తుంది, అంతే. యాక్చువల్గా మొత్తం అంతా విషయం ఏంటంటే, ఆ క్వశ్చన్ ఆన్సర్ మీరే చెప్పారు, సంతోషం నాకు. ఏదైతే ఇప్పుడు దాని గురించనే అలా జరగకూడదని ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు కూడా, గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకోవడం, డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా మనోహర్ గారు, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే అక్రమంగా నిలువ ఉన్నాయో బియ్యం అన్నీ కూడా ఇమీడియట్గా మేము పట్టుకుంటున్నాం. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, దానికి బ్రేక్ పడింది, కానీ ఇంకా దొంగతనంగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విషయం ఏంటంటే, దొంగ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని ఓవర్కమ్ చేసుకొని